న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, గౌశాల మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు 1000 ఆవులతో సన్లైట్ కాంటాక్ట్లో ఉంటుంది, ఆక్సిజన్ కాంటాక్ట్లో ఉంటుంది. దట్ ఈస్ ఏరోబిక్. ముందుగా రాజేంద్ర రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. బహుశా నేను అనుకుంటా ప్రభుత్వం ఒకవేళ ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా చేయలేకపోతారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడికి వచ్చి నేను చూస్తే నేనే సర్ప్రైజ్ అయినాను. ఇండివిజువల్గా ఒక యూట్యూబర్, ఒక వ్యక్తి, ఒక సంస్థ కన్నా పెద్దగా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఆయనకు రైతుల తరఫున కృతజ్ఞతలు. నా ఒక సలహా అనుకోండి, చిన్న సలహా. నేను పోయిన నెల రాయ్పూర్ వెళ్ళి వచ్చాను. రాయ్పూర్లో చౌడా ఫార్మ్స్ అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఇలాగనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. ప్రతి పంట అక్కడ పండించి చూపిస్తారు, ఆ లైవ్ డెమాన్స్ట్రేషన్. మీరు ఒకవేళ అలాంటి ఏమైనా ప్రయత్నం చేయాలనుకుంటే 30-40 ఎకరాలు, 50 ఎకరాలు నేను మీకు కేటాయిస్తాను. సంగీనగర్లో అన్ని సౌకర్యాలు ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. మీరు ఏర్పాటు చేయండి. సీడ్ కంపెనీస్ అందరినీ పిలుద్దాం, బాగా చేద్దాం. ఇంకోటి, ఇప్పుడు విజయరామారావు గారు చెప్పారు, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, నో రెసిడ్యూల్ ఫార్మింగ్, ఇవన్నీ కొత్త కొత్త నోమన్క్లేచర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఆయన దేశీ ఆవులు ఉన్నాయని అడిగారు, నేను చెయ్యి ఎత్తలేదు. కానీ మా ముత్తాతప్పటి నుంచి గౌశాల మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు 1000 ఆవులతో, అన్నీ దేశీ ఆవులే, పాలు బిండరు. ఆ ఆవుల పుణ్యమే నేను అనుకుంటాను ఆ సంగీనగర్ ఏర్పడ్డది. అక్కడ ఈరోజు దాదాపు 3000 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది. సంగీ గుడి ఉంది, మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మొత్తం మా స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. మొదటి ఫౌండేషను గౌశాల, తర్వాత ఇవన్నీ దాని చుట్టూ వచ్చినాయి. ఆ గౌశాలని నేను ఆధార పెట్టుకొని నేను కూడా కొద్దిగా వ్యవసాయం చేయాలని, వ్యవసాయం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. అదే ధోరణిలో ఇక్కడికి వచ్చాను చూడడానికి. కొత్త కొత్త విత్తనాలు ఏముంటాయి, కొత్త పద్ధతులు ఏముంటాయి, నాకు సూచన నేను ప్రయత్నం చేస్తుంటాను. కొద్ది సంవత్సరాల నుంచి ప్యూర్గా 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. రవీందర్ గారు, మీరు అంత నాకు పరిచయం లేరు, మీరు మా దగ్గరికి రాలేదు. ఒక ఎనరోబిక్ సిస్టమ్, ఎనరోబిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ సిస్టమ్ పెట్టాను నేను. రోజుకు 1,00,000 లీటర్ తయారు చేస్తున్నాను. లిక్విడ్ ఫర్టిలైజర్ 1,00,000 లీటర్లు డైరెక్ట్ డ్రిప్ ద్వారా పెట్టవచ్చు మీరు. హైలీ రిచ్ బ్యాక్టీరియా కంటెంట్. పేడ అలా వేస్తే చివరికి వచ్చేది తేట నీళ్ళు. పేడ ఎక్కడ కూడా కరగదు, ఓన్లీ అనరోబిక్ సిస్టంలోనే కరుగుతుంది. ఏరోబిక్ సిస్టంలో కరగదు అది. పేడనే ఫైబర్ అట్లనే ఉండిపోతుంది. కానీ అనరోబిక్ సిస్టంలో దాదాపు 60-70 పెద్ద పెద్ద ట్యూబులు పెట్టాను నేను. 60-70 ట్యూబ్లు. మీరు వచ్చి ఒకసారి చూడాలి, దాని వీడియో తీయండి, అందరికీ పంపండి. మీరు చాలా బాగుంది, దాని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగని ఇప్పుడు ఈ డికంపోజర్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చినాయి. ఆల్ ఆర్ బ్యాక్టీరియా బేస్డ్.
అల్టిమేట్లీ ఏదైనా కొల్లుతుందంటే అది బ్యాక్టీరియా ద్వారానే. అల్టిమేట్లీ బ్యాక్టీరియా ఆర్ వర్మ్స్, దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ ఆర్ డీకంపోజింగ్. సో ఈ డీకంపోజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రెండు విధానాలు. ఒకటి ఏరోబిక్, అంటే సన్లైట్ కాంటాక్ట్లో ఉంటుంది, ఆక్సిజన్ కాంటాక్ట్లో ఉంటుంది, దట్ ఈజ్ ఏరోబిక్. అనెరోబిక్ అంటే నా సన్లైట్ కాంటాక్ట్లో ఉంటుంది, నార్ ఆక్సిజన్ కాంటాక్ట్లో ఉంటుంది. అనెరోబిక్ సిస్టమ్ ఈజ్ లైక్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. గేదె ఏదైతే ఉంటుందో దాని డైజెస్టివ్ సిస్టమ్ ఎట్టు ఉంటుంది, అది అనెరోబిక్. వితౌట్ ది కాంటాక్ట్ ఆఫ్ సన్లైట్ అండ్ ఆక్సిజన్ ఇట్ గెట్స్ డైజెస్టెడ్ త్రూ బ్యాక్టీరియా, దట్ ఈస్ అనెరోబిక్. సో ఆ అనెరోబిక్ సిస్టమ్ పెట్టాను నేను. ఏరోబిక్ సిస్టమ్ కూడా ఇప్పుడు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈ డ్రమ్లలో ఏదైతే తయారు చేస్తున్నారో అది చాలా కంపర్సమ్ ప్రాజెక్ట్, డ్రమ్లో తయారు చేసేది. ఎందుకంటే రోజు 2-3 సార్లు కలపాలి, దాన్ని పేడల్లో పొయ్యాలి, మళ్ళా తీయాలి, ఉడబోయాలి. ఇవన్నీ చాలా శ్రమతో కూడిన పని. దానికి నేను ఏం చేస్తున్నా అంటే మా దగ్గర ఒక అబాండెంట్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. అబాండెంట్, అది నాట్ ఇన్ యూజ్. సో ఐఎమ్ యూజింగ్ దట్ abandoned effluent treatment plant and trying to develop anaerobic liquid fertilizer. అండ్ అక్కడ ఒక ఫిల్టర్ ప్రెస్ పెట్టేస్తే అది ఫిల్టర్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు డ్రిప్ ద్వారా ఎక్కియవచ్చు. డ్రిప్ ద్వారా కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ఐఎమ్ షేరింగ్ మై థాట్స్ అండి, మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఫార్మర్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. మేము ఏం చేస్తున్నామంటే మా డ్రిప్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంచురీ ఫిల్టర్ సిస్టమ్ అంత ఉంటుంది కదా, అక్కడ వీ హ్యావ్ పుట్ ఏ 5,000 లీటర్ ట్యాంక్. అక్కడ ఆ 5,000 లీటర్ ట్యాంక్లో ఓ ట్యాంకర్ ద్వారా అవి తీసుకుపోయి లిక్విడ్ ఫర్టిలైజర్ అలా పెట్టేస్తాం. అక్కడ 1 HP పంప్ పెట్టేసాం. ఆ పంప్ ద్వారా ఎట్లయితే డ్రిప్ నడుస్తుందో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఫీడ్ అవుతూ ఉంటుంది. సో యూ నీడ్ నాట్ mix in a drum or do cumbersome job. Only one tanker can do the job. సో మా 1,00,000 లీటర్ ఏదైతే ఉందో ఒక 2 ట్యాంకర్లు పెట్టేసామండి. రోజు 1,00,000 లీటర్లు తీసేస్తాం. ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేసాం, 1,00,000 లీటర్ ఫీడ్ అవుతుంది. ఆ ట్యాంక్లో పేడ వేసేస్తాము, మిక్సర్స్ ఉన్నాయి దాంతో కలిపేస్తాం. ఒకటే మనిషి, 1 man ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 1,00,000 లీటర్స్ అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ బీయింగ్ డన్. నా ఆలోచన ఏముందంటే ఈ ప్రాసెస్ని వీ షుడ్ డూ ఇన్ ఏ మాస్ స్కేల్. ఎవ్రీ తాలూకా షుడ్ హ్యావ్ సచ్ ప్లాంట్స్ అండ్ వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ టు ద ఫార్మర్స్ అట్ ఏ వెరీ కాస్ట్ టు కాస్ట్ బేసిస్. మీరు ఒక ట్యాంకర్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ 1 ఎకరా వరిలో వేస్తే, 2-3 ట్యాంకర్లు వేస్తే మీరు 10 బస్తాలు యూరియా ఇచ్చినంత దాని విలువ. And it is organic. My own experience I am telling you. ముల్లంగి నేను ఇప్పుడే పెట్టాను. మా సూపర్వైజర్ ఇక్కడ ఉన్నాడు, మన మౌసూన్ రెడ్డి. హీఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్. ముల్లంగి పెడితే ఎంత స్వీట్ అంటే కొబ్బరికాయ తినంత స్వీట్ ఉంది ముల్లంగి, అంత టేస్టీ ముల్లంగి. సో బిగ్, సో లాంగ్. ప్రతి ఫ్రూట్, ప్రతి కూరగాయలు, టమాటా కానివ్వండి, వంకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని టేస్ట్ ఈజ్ డిఫరెంట్, సైజ్ ఈజ్ డిఫరెంట్, క్వాలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇట్స్ ప్యూర్ ఆర్గానిక్. ఐఎమ్ హ్యావింగ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆల్సో. సో మై రిక్వెస్ట్ టు రాజేందర్ రెడ్డి గారు, మన దేశం మొత్తం ఆర్గానిక్గా మారిపోవాలి. దెన్ ఓన్లీ అవర్ హెల్త్ విల్ ఇంప్రూవ్. And in this, small ideas and large scale implementation, there should be a synergy of these things. And automation synergy unte inka manam baga develop cheyochu. We can compete with China or Taiwan or Korea or Japan. These are the countries where Israel, these are the countries where they are developing very fast. So India can also do it. We have the manpower, we have the will, and we have the most important thing is mana
గౌల సంపద, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం రక్షిస్తున్నాం మన దగ్గర, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ. తెలుగు వన్